రేవంత్ సర్కార్ తీరుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్ అయ్యారు. ఇందిరమ్మ రాజ్యంలో బిందె సేద్యమా, రైతులకు ఎంతటి దుస్థితి తీసుకొచ్చావు రేవంత్ అంటూ కేటీఆర్ నిప్పులు చెరిగారు. మంచినీళ్ల కోసం ఆడబిడ్డలు బిందెలు పట్టుకుని అడుగులు బయట పెట్టొద్దని కేసీఆర్ సంకల్పిస్తే చివరికి మహిళలు బిందెలతో నీరు తెచ్చుకొని వరి నారు కాపాడుకునే పరిస్థితి కల్పిస్తావా అంటూ నిలదీశారు. ఇప్పటికే తాగునీటి కోసం తన్లాడుతున్న అక్కాచెల్లెళ్లకు ఈ కొత్త కష్టాలేంటి అని మండిపడ్డారు. జగిత్యాల జిల్లా గొల్లపల్లిలోని రంగదామునిపల్లిలో ట్రాన్స్ఫార్మర్ కాలిపోయి 15 రోజులైనా మరమ్మతు చేయించే తీరిక లేదా అంటూ కేటీఆర్ ప్రశ్నించారు. ఏడాదిన్నరగా మేడిగడ్డ వద్ద 2 పిల్లర్లు మరమ్మతు చేయడం రేవంత్ రెడ్డికి చేత కావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. చివరికి ట్రాన్స్ఫార్మర్లు కూడా రిపేర్ చేయించే సత్తా ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదని నిలదీశారు. సాగునీటి వసతి కల్పించకుండా ఇప్పటికే చేతులెత్తేశావు. కనీసం కరెంటు మోటార్లతో పంట కాపాడుకుందామంటే కూడా రైతులకు ఇన్ని కష్టాలా అని ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ హయాంలో పెరిగిన భూగర్భ జలాలను వాడుకునే అవకాశం లేకుండా చేయడం దుర్మార్గం కాక మరేంటని విమర్శించారు. కళ్ల ముందే వరి నారు ఎండిపోతుంటే తట్టుకోలేక బిందెలతో ఆడబిడ్డలు పడుతున్న అగచాట్లు ఈ ముఖ్యమంత్రికి కనిపించడం లేదని నిప్పులు చెరిగారు. 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేయడం దేవుడెరుగు. తాగునీటితో పాటు సాగునీటికి కూడా బిందెలు మోస్తున్న ఈ ఆడబిడ్డల బాధలు తీర్చి సోయి ఈ సీఎంకు ఎప్పుడొస్తుందో అన్నారు.